హలో హాయ్ అండి, వన్ మోర్ మినీ బ్లాగ్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వంకాయ టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి. స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టాను, ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని అయితే వేసుకున్నానండి. ఆ మిర్చి వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. తర్వాత వంకాయలు టమాటాలు కూడా కట్ చేసుకున్నానండి. వంకాయల్లో కొంచెం ఉప్పు వేసి కట్ చేసి పెట్టుకున్నాను. అదే ఆయిల్లో వచ్చేసి టమాటాలను వంకాయ ముక్కలు వేసేసుకున్నానండి. తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకున్నా, కొంచెం పసుపు వేసుకున్నానండి, చింతపండు వేసుకున్నాను. తర్వాత దీని మీద మూత పెట్టేస్తే బాగా కలుపుకొని మూత అయితే పెట్టేయాలి. అవి మగ్గుతూ ఉంటాయండి. తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదండి, అందులోకి వచ్చి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. తర్వాత ఇవి కచ్చాపచ్చా అయితే మిక్సీ పట్టేసానండి. తర్వాత టమాటాలు వంకాయలు కూడా బాగా మగ్గిపోయినాయి, అవి కూడా వేసి మిక్సీ పట్టేసానండి. మిక్సీ పట్టేసిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగు వేసి పోపు అయితే పెట్టేసానండి.